అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది. ఆల్రెడీ మొబైల్ ఫోన్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నా. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ చెక్ చేయండి. 10,000 నుంచి 1,00,000 రూపీస్‌లో ప్రెజెంట్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఏం బాగున్నాయి అని చెప్పేసి. అండ్ మొబైల్స్‌తో పాటు బాగా సఫర్ అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ ల్యాప్‌టాప్స్ కూడా. ల్యాప్‌టాప్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. అక్కడ కూడా ర్యామ్ స్టోరేజ్ ఉంటది కాబట్టి ఆ ఇండస్ట్రీ కూడా చాలా దారుణంగా తయారైందనమాట. సో ఇప్పుడు చాలా మంది ల్యాప్‌టాప్స్ కోసం కూడా చూస్తున్నారు. ఏ ల్యాప్‌టాప్ కొనుక్కోవాలని చెప్పేసి. మంచి డీల్స్ ఉన్నాయి. నాకైతే బాగా అనిపించినాయి ఈసారి. ఈవెన్ ల్యాప్‌టాప్‌తో పాటు మిగతా ఉన్నాయి కదా మనకి ట్యాబ్స్ కానివ్వండి, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్ అన్నీ మిగతావన్నీ ఎలక్ట్రానిక్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు పర్టికులర్ కేటగిరీ కోసం వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ టైమ్ లైన్ ఉంటుంది చూడండి. ఆ టైమ్ లైన్కి వెళ్ళిపోండి. మీ కేటగిరీ ఏదో. ఫస్ట్ నేను ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈ ప్రైజెస్ ఇప్పుడు నేను చెప్పేవి మారుతూ ఉండొచ్చు. ఎందుకంటే డీల్ ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో మన చేతుల్లో అయితే ఉండవు. సో ఒకవేళ మీరు క్విక్గా ఏదైనా మంచి డీల్స్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఈ 2 days కొద్దిగా యాక్టివ్ అయితే ఉండండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే డీల్స్ మీరు క్విక్గా చెక్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో అయినా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. అక్కడ నుంచి మీరు క్విక్గా చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ నుంచి వద్దాం. ల్యాప్టాప్స్ ఇంతకుముందు 30,000 రూపాయల లోపు అసలు ల్యాప్టాప్ లేదు లాస్ట్ సేల్ అయితే. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది. ఎంతవరకు సేల్లో ఉంటుందో కూడా తెలియదు. దీని మీద మొత్తం 11,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 5,000 రూపాయల కూపన్, 6,500 రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. అమెజాన్ లో ఇది ఉంది ఈ ల్యాప్టాప్ అయితే. డీల్ ప్రైస్ వచ్చేసరికి 25,490 రూపాయలకి అయితే వస్తుంది. 25,490 రూపాయలకి దీనిలో 8GB ర్యామ్ ఉంది, 256GB SSD ఉంది, Ryzen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. నేను ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసే టైం కూడా ఈ ల్యాప్టాప్ అయితే ఇంకా సేల్ లో అయితే ఉంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ల్యాప్టాప్ సెక్షన్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇంకా 50,000 దగ్గర, ఇంకా మిగతావన్నీ అంత వర్త్ అయితే అనిపించలేదు. 50,000 రూపాయల దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సామ్సంగ్ బుక్ 4 ఉంది, 16GB ర్యామ్, 512GB మోడల్, i5 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 54,000 నుంచి 55,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ ఇంకొక ల్యాప్టాప్ వచ్చేసరికి మోటరోలా బుక్ 60. సో ఇది 16GB ర్యామ్, 512GB మోడల్, i5 14th జనరేషన్ తో వస్తుంది. ఇది 2.8K OLED డిస్ప్లే తో వస్తుంది. దీనిలో డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఎవరైతే మూవీస్ ఇలాంటి చూడాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అయితే సెట్ అవుతుంది. ఇది 60,000 దగ్గరలో అయితే వస్తుంది, 60,000-61,000 మధ్యలో. అండ్ ఒకవేళ మీరు ఈ మోటరోలా వద్దు, సామ్సంగ్ వద్దు అనుకుంటే హెచ్పి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ల్యాప్టాప్స్ లో. హెచ్పి బ్రాండ్ లో ఒక మంచి డీల్ అయితే ఉంది 60,000 రూపాయల దగ్గర. ఎగ్జాక్ట్ 61,171 రూపాయలకి వస్తుంది. దగ్గర 10,000 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. 8,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. ప్రాసెసర్ దీనిలో ఇంటెల్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇంటెల్ అల్ట్రా 5 ప్రాసెసర్, 24GB ర్యామ్, 1TB SSD తో వస్తుంది. ఇప్పుడు 24GB ర్యామ్, 1TB SSD ఇదే ఒక 30,000 రూపాయలు ప్రైస్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇది దీనిలో ఒక ప్లస్ పాయింట్. ఇది మంచి రేట్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు జనరల్ యూస్ కి హెచ్పి ల్యాప్టాప్ చూస్తున్నారు, మంచి ర్యామ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది చెక్ చేయొచ్చు. ఇది ఎంతసేపు సేల్ లో ఉంటుందో తెలియదు. అదే ప్రైస్ లో మీకు i7 ప్రాసెసర్ కావాలంటే మాత్రం లెనోవో నుంచి ఉంది. లెనోవో i7 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ తోటి ఇది మీకు 61,600 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద కూడా మీకు దగ్గర 14,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అండ్ కూపన్ డిస్కౌంట్ కలిపి అయితే వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ లెనోవో నుంచి. ఒకవేళ మీరు సామ్సంగ్ లో చూస్తుంటే i7 13th జనరేషన్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ తో సేమ్ ఇదే స్పెక్స్ తోటి 65,000 నుంచి 66,000 మధ్యలో అయితే ఉంది. ఇది సామ్సంగ్ గెలాక్సీ నోట్ బుక్ 4. ఇది మీకు ఎగ్జాక్ట్ 65,150 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ కొన్ని గ్రాఫిక్ కార్డ్స్ తో చూద్దాం. ఒకటి బాగా అనిపించింది, ఇది కూడా డీల్ ఎంతసేపు ఉందో తెలియదు కానీ, ఏసర్ నుంచి i7 14th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ దీనిలో గ్రాఫిక్ కార్డ్ ఉంది, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ మీకు NVIDIA 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి 78,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ మంచి ప్రాసెసర్ చూస్తుంటే మాత్రం ఇది మంచి డీల్, 80,000 రూపాయల లోపు. అండ్ ₹1,00,000 దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది హెచ్పి నుంచి, హెచ్పి విక్టర్స్ Ryzen 7 ప్రాసెసర్ తో వస్తుంది, 24GB ర్యామ్, 1TB SSD తో వస్తుంది, 8GB RTX 5050 గ్రాఫిక్ కార్డ్ తో అయితే వస్తుంది. ఇది 1,02,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి ల్యాప్టాప్స్ 25,000 నుంచి ₹1,00,000 రూపాయల దగ్గరలో. ఇవి కొద్దిగా చాలా బాగా అనిపించినాయి. ఈవెన్ టీవీల మీద కూడా మంచి బ్యాంక్ ఆఫర్ కూపన్ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ టీవీ సెక్షన్ కి వెళ్దాం. ఫస్ట్ 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం. 10,000 రూపాయల దగ్గర 32-inch టీవీస్ వస్తాయి, మనకి చిన్న టీవీస్. దీనిలో మీకు Xiaomi నుంచి ఒక ఆప్షన్ ఉంది, 32-inch F సిరీస్ లో. ఇది 5OS తో వస్తుంది, 10,700 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే QLED టీవీ కూడా వస్తుంది మీకు 12,000 దగ్గరలో. హైసెన్స్ నుంచి 32-inch QLED టీవీ అయితే వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి 10,000-11,000 దగ్గర 32-inch లో. 43-inch కి వచ్చారనుకోండి, 43-inch లో 3 టీవీస్ నా బాగా అనిపించింది. Xiaomi FX సిరీస్ లో 43-inch QLED టీవీ 22,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. అండ్ Sony Bravia 2 43-inch 4K టీవీ, ఇండియాలో సగం మంది ఈ టీవీ కొంటుంటారు Bravia సిరీస్. సో ఇది మీకు 43-inch మోడల్ వచ్చేసరికి 36,490 రూపాయలకి అయితే వస్తుంది. అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం సామ్సంగ్ లో వస్తుంది. సామ్సంగ్ మినీ LED టీవీ 43-inch మినీ LED టీవీ కూడా బాగుంటుంది సామ్సంగ్ ది. ఇది దగ్గర 30,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి మంచి బ్రాండ్స్ కొంచెం. ఈ 3 టీవీస్ 43-inch లో బాగా అనిపించింది. ఒకవేళ మీరు 55-inch మోడల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 30,000 రూపాయల దగ్గర మీకు 55-inch TCL నుంచి QLED టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ తో వస్తుంది. సో ఇది మంచి డీల్, 30,500 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద దగ్గర 8,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది, 3,500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ అన్నిట్లో మీకు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ అండ్ కూపన్ డిస్కౌంట్ అయితే ఎక్కువ వస్తున్నాయి. లేదు TCL వద్దు అనుకుంటే 55
ఇంచ్ టీవీ మంచి బ్రాండ్లో చూస్తుంటే మాత్రం సోనీ, సామ్సంగ్ ఇట్లాంటి వాటిల్లో సామ్సంగ్ నుంచి ఉంది. సామ్సంగ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచ్ మోడల్, దీని మీద 10,500 రూపాయలు ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే డీల్ ప్రైస్ 36,490 రూపాయలకి 55 ఇంచ్ సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. ఇందాక చెప్పాక సోనీ బ్రావియా సిరీస్ అది 43 ఇంచ్ కాకుండా మీరు 55 ఇంచ్కి వెళ్ళాలనుకుంటే అది 50,000 రూపాయల దగ్గర అయితే ఉంది ప్రైస్. సో అది కూడా మంచి టీవీ, 50,000 రూపాయల దగ్గర ఎక్కువ టీవీ అయితే కొంటుంటారు. 55 ఇంచ్ లో ఒక ఓఎల్ఈడి టీవీ ఉంది, ₹1,00,000 ఇది ఒక్కటే కనిపిస్తుంది ఓఎల్ఈడి టీవీ. ఓఎల్ఈడి అంటే మనకి ఎల్జీ గుర్తు వస్తుంది. ఎల్జీ ఈవో 55 ఇంచ్ ఓఎల్ఈడి టీవీ డాల్బీ విజన్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ తో పాటు వస్తుంది. దీని మీద దగ్గర 11,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది, బ్యాంక్ ఆఫర్ అండ్ కూపన్ డిస్కౌంట్ అన్ని కలుపుకొని. డీల్ ప్రైస్ వచ్చేసరికి 94,990 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా పెద్ద సైజ్ టీవీ కావాలనుకుంటే 65 ఇంచ్ కేటగిరీకి వెళ్తే TCL నుంచి ఇందాక మనం చెప్పిన టీవీ ఉంది 55 ఇంచ్, అదే మీకు 65 ఇంచ్ లో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 43,240 రూపాయలకి అయితే వస్తుంది. ఇదే లోయెస్ట్ ప్రైస్. 65 ఇంచ్ లో మీరు తీసుకోవాలనుకుంటే 43,000 రూపాయలకి ఇది ఒక మంచి టీవీ అవుతుంది. షామీ నుంచి కూడా 65 ఇంచ్ QLED టీవీ 48,250 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు సోనీలో కావాలనుకుంటే 65 ఇంచ్ టీవీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సేమ్ బ్రావియా 2 సిరీస్ లో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 65 ఇంచ్ టీవీ 67,250 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 75 ఇంచ్ టీవీ కోసం చూస్తుంటే మాత్రం షామీ QLED టీవీ 75 ఇంచ్ మోడల్ 60,999 రూపాయలకి వస్తుంది, 61,000 రూపాయలకి అయితే వస్తుంది 75 ఇంచ్ టీవీ. నెక్స్ట్ ట్యాబ్స్ గురించి చూద్దాం. ట్యాబ్ ఒకవేళ మీరు 15,000 రూపాయలు చూస్తుంటే మాత్రం రెడ్మీ ప్యాడ్ 2 4GB RAM 128GB మోడల్ 14,750 రూపాయలకి అయితే వస్తుంది డీల్ ప్రైస్ ఇది. దీనిలో 2.5K LCD డిస్ప్లే ఉంటుంది, 98Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 11 ఇంచ్ డిస్ప్లే ఇది. ప్రాసెసర్ MediaTek G100 ప్రాసెసర్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంది, క్వాడ్ స్పీకర్స్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 9000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 15,000 రూపాయలు ఇది కొద్దిగా బెటర్ అనిపించింది. ఒకవేళ మీరు బడ్జెట్ 25,000 పైకి వెళ్ళగలిగితే మాత్రం ట్యాబ్స్ కూడా ప్రైజెస్ పెరిగిపోయినాయి మొబైల్ ఫోన్స్ లాగే. ఒక ట్యాబ్ బ్యాగ్ అనిపించింది Xiaomi Pad 7, ఇది 28,500 రూపీస్కి వస్తుంది. అది కూడా 12GB RAM 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 11.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 3.2K రెజల్యూషన్ తో వస్తుంది, LCD డిస్ప్లేనే. దీనిలో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి 7+ Gen3 ప్రాసెసర్ తో వస్తుంది, 8850 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే నానో టెక్స్చర్ తో వస్తుంది. మీకు డిస్ప్లే రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు, లైట్స్ పడుతున్నప్పుడు మీరు ట్రావెల్ ఎక్కువ చేస్తున్నప్పుడు డిస్ప్లే మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఒకటి బాగా అనిపించింది. లేదు OnePlus లో చూస్తుంటే మాత్రం OnePlus Pad 2 కూడా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది, Qualcomm Snapdragon 8 Gen3 ప్రాసెసర్ తో వస్తుంది, 3K డిస్ప్లేతో వస్తుంది, LCD డిస్ప్లేనే, 145Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది డిస్ప్లే. దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ ఉంటుంది, క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి, 9500 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా 12GB RAM 256GB మోడల్ 30,500 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే బడ్జెట్ నుంచి వద్దాం. CMF Watch 2 Pro మీకు 3,700 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒకటి మంచి ఆప్షన్ 5,000 రూపాయల లోపు. అండ్ ఒకవేళ మీరు 5,000 రూపాయలు పైకి వెళ్తే మాత్రం OnePlus Watch 2R ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది, 8,500 రూపీస్కి అయితే వస్తుంది. దీన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఇది మంచి వాచ్, తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇంకొక వాచ్ కూడా ఉంది 9,450 రూపాయలకి Amazfit నుంచి, Amazfit Active 2. ఇది కూడా మీకు బాగానే ఉంటుంది. Amazfit కూడా మీకు హెల్త్ ట్రాకింగ్ అయితే బాగానే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పే వాచెస్ కొద్దిగా బెటర్ వాచెస్ అనమాట. 5,000 రూపాయల లోపు వెళ్తే మీకు చాలా వాచెస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు చైనా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్మేస్తూ ఉంటారు. CMF అంటే మీకు నథింగ్ నుంచి, సో కొద్దిగా వాళ్ళు బెటర్ గా వర్క్ చేస్తారు వాచెస్ మీద, వాటి మీద. సో ఇక్కడ కొద్దిగా మీకు బెటర్ రీడింగ్ ఉంది, అందుకే 5,000 రూపాయలు అది ఒకటే నేను చెప్పింది. చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి అనమాట, అవన్నీ స్కిప్ చేసేయడం బెటర్ మీరు ఒకవేళ హెల్త్ ని కొద్దిగా ట్రాక్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఈ 3 వాచ్లు 10,000 రూపాయల లోపు కొద్దిగా బెటర్ అనిపించినాయి. మీరు ఒకవేళ 10,000 రూపాయలు పైకి వెళ్ళారనుకోండి, సామ్సంగ్ వాచ్లు వస్తుంది. సామ్సంగ్ వాచ్ 7 వచ్చేసరికి 44mm డైల్ తో LTE మోడల్ 14,250 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ కోసం చూస్తుంటే మాత్రం యాపిల్ వాచ్ SC3 23,650 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా బడ్స్ విషయానికి వస్తే 1000 రూపాయల లోపు అయితే మాత్రం పోర్ట్ ఎయిర్ డోప్స్ 161 799 రూపీస్కి అయితే వస్తున్నాయి. జస్ట్ పెట్టుకొని వాడుకోవడమే, దాని నుంచి సౌండ్ ఇలాంటి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండదు. కొద్దిగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కావాలి అనుకుంటే మీ బడ్జెట్ 2,000 రూపాయల దాకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 1,900 రూపాయలకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ T310 అయితే వస్తున్నాయి. దీనిలో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, కొద్దిగా సౌండ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ 3,000 రూపాయలకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ Air 8, ఇది మీకు 3,180 రూపాయలకి అయితే వస్తుంది. OnePlus నుంచి నాట్ బడ్స్ 4 Pro ఈ మీకు 3,330 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఈ రెండు బాగుంటాయి. 5,000 రూపాయల దగ్గర మాత్రం OnePlus బడ్స్ 4 ఇది చాలా బాగుంటాయి. మీకు 5,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట, OnePlus బడ్స్ 4. OnePlus Pro సిరీస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు ఈ బడ్స్ లో అయితే తీసుకొని వచ్చారు. Pro 3 ఇప్పుడు 9,500 రూపాయలు ఉంది, దాన్ని పెట్టే బదులు ఇది తీసుకుంటే బెటర్. మీకు 5,000 రూపాయల్లో పని అయిపోతుంది, మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒక మీరు ఎయిర్పాడ్స్ కోసం చూస్తుంటే మాత్రం ఎయిర్పాడ్స్ 4 వచ్చేసరికి మీకు 10,350 రూపాయలకి అయితే వస్తున్నాయి. అండ్ ఎయిర్పాడ్స్ Pro 3 ఇది టాప్ అనమాట, ప్రెజెంట్ మార్కెట్ లో నడుస్తున్నది. సో ఇది వచ్చేసరికి మీకు 22,650 రూపాయలకి అయితే వస్తున్నాయి. చాలా మంది Pro 2 కోసం చూస్తుంటారు, తగ్గితే తీసుకుందా అని చెప్పేసి. అదైతే తగ్గట్లేదు, 20,000 దగ్గర ఉంది. దానికి 20,000 పెట్టి తీసుకునే బదులు Pro 3కి వెళ్ళండి, కొత్త మోడల్కి వెళ్ళండి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ చూద్దాం. ఒకవేళ మీరు రిఫ్రిజిరేటర్స్ తీసుకోవాలనుకుంటే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ మీకు 15,000 రూపాయల లోపు దొరుకుతాయి. సామ్సంగ్ నుంచి ఉంది. సామ్సంగ్ నుంచి 189 లీటర్స్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ మీకు 14,090 రూపాయలకి అయితే వస్తుంది. IFB నుంచి కూడా ఉంది 5 స్టార్ రిఫ్రిజిరేటర్, ఇది మీకు 197
37 లీటర్స్తో వస్తుంది 13,340 రూపాయలకి అయితే వస్తుంది. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్కి వెళ్ళారనుకోండి ఎల్జీలో సామ్సంగ్లో దొరుకుతాయి మీకు. ఎల్జీలో వస్తారు మీకు 251 లీటర్స్ 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 24,250 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు సామ్సంగ్లో చూసుకుంటే మాత్రం 236 లీటర్ కొద్దిగా కెపాసిటీ తగ్గుతుంది. 236 లీటర్స్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి ఇది మీకు 21,740 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఇంకా మీకు పెద్ద సైజులో కావాలనుకుంటే మీరు 300 లీటర్స్ ప్లస్ కూడా వెళ్ళొచ్చు. 300 లీటర్స్ దాకా వెళ్ళారనుకోండి సామ్సంగ్లో మీకు 301 లీటర్స్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 30,450 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే 419 లీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. దాని కాస్ట్ దగ్గర 42,250 రూపాయలు దాకా ఉంది. చాలా మంది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ ఇష్టపడుతూ ఉంటారు. దీనిలో మంచి డీల్ అయితే ఉంది. సామ్సంగ్ నుంచి 653 లీటర్స్ 3 స్టార్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ఇది మీకు 20,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 3,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ మొత్తం 23,000 రూపాయల పైన డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 58,630 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్ విషయానికి వస్తే 15,000 దగ్గర మంచి డీల్ అయితే ఉంది. సామ్సంగ్ నుంచి ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ 8 kg కెపాసిటీతో వస్తుంది. 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. 14,289 రూపాయలకి వస్తుంది డీల్ ప్రైస్. దీనిలో మీరు 10 kgకి వెళ్ళారనుకోండి 20,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్. మీ కెపాసిటీ మీరు ఎంత సైజ్ కావాలనుకుంటే దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మీకు IFB నుంచి 6 kg నుంచి స్టార్ట్ అవుతుంది. 20,250 రూపాయల దాకా ఉంది. అది 6 kg అని చాలా తక్కువ. దానిలోనే అదే బ్రాండ్లో IFBలో 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కోసం చూస్తే మాత్రం 4,000 రూపాయల ప్రైస్ ఎక్కువ 24,000 రూపాయల దగ్గర ఉంది. అదే మీరు సామ్సంగ్లో ఇదే 8 kg వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ చూస్తుంటే మాత్రం మీకు 26,900 రూపాయల దాకా ఉంది. 9 kg వచ్చేసరికి 28,700 రూపాయల దాకా ఉంది. అదే మీరు దీనిలో 12 kg దాకా వెళ్ళారనుకోండి 32,750 రూపాయల దాకా ఉంది. మీ కెపాసిటీ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే 3 హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం హెడ్ ఫోన్ చూస్తుంటే మాత్రం HyperX Cloud 2 చాలా బాగుంటాయి. గేమింగ్ కి 4,489 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు మ్యూజిక్ వినడానికి ప్రీమియం హెడ్ సెట్ కోసం చూస్తుంటే మాత్రం బోస్ క్వైట్ కంఫర్ట్ మీకు 17,850 రూపాయలకి అయితే వస్తుంది. బడ్జెట్ లో చూస్తుంటే మాత్రం 5,000 రూపాయల దగ్గర JBL Tune 770 NC వస్తుంది. ఇది మీకు 4,499 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా SSD హార్డ్ డిస్క్ల విషయానికి వస్తే ఇవి కూడా ప్రైజులు పెరిగిపోయినాయి. మనకి మొబైల్ ఫోన్ ప్రైజెస్తో పాటు ఇవి కూడా పెరిగినాయి. స్టోరేజ్ సంబంధించి మెమరీ కార్డ్స్ కానివ్వండి, SSDలు కానీ, పెన్ డ్రైవ్ కానీ ఇట్లాంటి ప్రైజెస్ కూడా పెరిగినాయి. SSD దొరకడం కూడా కష్టమైపోయింది. సో ఒకప్పుడు మీకు SanDisk 1 TB SSD 7,800 రూపాయలు కూడా వచ్చి 6,000 రూపాయలు కూడా వచ్చినాయి ఒక్కోసారి అయితే. ఇప్పుడు ఇదే మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం 13,500 రూపాయలకి వస్తుంది. ఇది కూడా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. సో 1 TB SanDisk SSD మీకు 13,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా హార్డ్ డిస్క్ విషయానికి వస్తే WD నుంచి 2 TB హార్డ్ డిస్క్ వచ్చేసరికి 10,890 రూపాయలకి అయితే వస్తుంది. Seagate నుంచి 4 TB హార్డ్ డిస్క్ వచ్చేసరికి 14,250 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి ప్రెజెంట్ ఫ్రీడమ్ సేల్లో నాకు బాగా అనిపించిన డీల్స్ అయితే. వీటిలో ల్యాప్టాప్ డీల్స్ మాత్రం కొద్దిగా చూసుకుంటూ ఉండండి. ల్యాప్టాప్స్ మీకు ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయి ఫ్యూచర్లో కూడా. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే కొనుక్కోండి. మిగతా టీవీలు కూడా మంచి డిస్కౌంట్స్లో అయితే వస్తున్నాయి. మిగతా మీకు డిస్కౌంట్స్ మీకు నెక్స్ట్ సేల్లో కూడా ఉంటాయి. మీకు BBD సేల్లో కూడా మీకు ఇవే డిస్కౌంట్స్లో ఉంటాయి. కానీ వీటిలో మాత్రం కొద్దిగా తొందరపడండి ఇప్పుడు చెప్పిన వాటిలో. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా. సెలవు, బాయ్.